శ్రీమతే నమః. అద్భుతమైన లీల. ఖచ్చితంగా మహాస్వామివారి పాదాలు మీ కన్నీటితో అభిషేకం చేసి తీరతారు. వీడియోలోకి వెళ్లే ముందు పరమాచార్య స్వామివారి పాదపద్మాలకి నమస్కరిస్తూ, మహాస్వామివారు శ్రీమఠంలో పాత పూజ గది పక్కన బిల్వవృక్ష ఛాయలో కట్టబడిన గదిలో ఉంటున్న రోజులవి. స్వామివారు భిక్ష ముగించి విశ్రాంతికి వెళ్లిన సమయంలో శ్రీవారి పరిచారకుడైన చంద్రమౌళి గారి మేనమామ కూతురు చంద్రమౌళి గారిని చూడడానికి వచ్చారట. ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సామాన్యంగా వాళ్ళు ఎప్పుడు మహాస్వామివారి దగ్గరికి వచ్చే అలవాటు ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళ ఇంట్లో కామాక్షి అమ్మవారు, అలాగే వినాయకుడు, ఈ చిత్రపటాలు ఉన్నాయి, కానీ మహాస్వామివారి చిత్రపటం లేదు. ఏదో వాళ్ళ మేనత్త కొడుకు మహాస్వామివారి దగ్గర వేదం చదువుకుంటూ ఉన్నారు అని మాత్రమే తెలుసు, కానీ స్వామివారి మాహాత్యం వాళ్ళకి తెలియదు. వాళ్ళు బహు సంపన్నులుట. భర్తేమో తిరుచి BHELలో పెద్ద ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఆవిడ భర్తకి చాలా పెద్ద అనారోగ్య సమస్య వచ్చింది. వెల్లూరు CMCలో చూపించారు. వాళ్ళు కూడా లాభం లేదు అని చెప్పేశారట. రోజుల్లోకి వచ్చేశారట. ఇంకా వైద్యం చేయటం కూడా అనవసరము అని చెప్పేశారట. హాస్పిటల్లో చేర్పిస్తే హాస్పిటల్ పేరుపోతుందని, చేర్చుకోవటానికి కూడా నిరాకరించిన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇంకా రోజుల్లోనే మరణిస్తారు అనే నిర్ణయానికి వచ్చేశారు వాళ్ళు. అలాంటి సమయంలో ఆ స్త్రీమూర్తికి తెల్లవారుజామున ఒక కల వచ్చింది. మహాస్వామివారు, నువ్వు 2 తాళిబొట్లు వేసుకున్నావు కదా, ఒకటి నాకివ్వు అని అడుగుతున్నారట కలలో. అసలే భర్త పోతారు అని భయంతో ఉన్న ఆవిడకి ఈ కల విపరీతంగా తోచి వెంటనే భర్తని లేపి చెప్పారట ఈ విషయమంతా. అప్పుడు భర్తగారు అన్నారట, ఎలాగూ పోవటం నిశ్చయమైపోయింది, తీసివేయవలసిన మంగళసూత్రాలలో ఒకటి ముందు తీస్తే ఏంటి? సన్యాసి కలలో కనిపించి అడిగారు కదా, వెంటనే తీసి పక్కన పెట్టు, తరువాత వెళ్ళి ఇవ్వచ్చు అన్నారట ఆవిడ భర్త. ఆవిడ వెంటనే ఒక తాళిబొట్టును తీసి దారంతో కట్టి ముడుపు కట్టి అట్టే పెట్టారు. ఇంట్లో ఖాళీ చూసుకుని ఇప్పుడు ఈ చంద్రమౌళి గారి దగ్గరికి వచ్చారన్నమాట. విషయమంతా విని చంద్రమౌళి గారు ఆవిడని మందలించారట. అసలు రోగం గురించి తెలిసిన వెంటనే మహాస్వామివారిని దర్శించి అనుగ్రహం తీసుకోవాలి కదా. స్వామివారు కలలోకి వచ్చి చెప్పిన ఈ తాత్సారం ఏంటి? రేపు పొద్దున్నే 9 గంటలకల్లా మీ వారిని వెంటబెట్టుకుని వచ్చేసే, స్వామివారు తప్పక అనుగ్రహిస్తారు అని చెప్పారట చంద్రమౌళి గారు. బహుశా ఆవిడ మెడలో ఒకటేమో పసుపు తాడుతో వేసుకున్న మంగళసూత్రము, ఇంకొకటేమో బంగారు మంగళసూత్రము వేసుకుని ఉండుంటారు. మరుసటి రోజు 2 ఇంకా శ్రీమఠానికి వాళ్ళు రాలేదు. ఏమైంది అని ఎదురు చూస్తూనే ఉన్నారట చంద్రమౌళి గారు. శ్రీవారు విశ్రాంతికి వెళ్ళిన తర్వాత ఆవిడ వాళ్ళ తమ్ముణ్ణి తోడు తీసుకుని భర్తతో కారులో వచ్చారట. వెంటనే ఈ చంద్రమౌళి గారు ఏంటి ఆలస్యం అని కోపగించుకుంటుంటే, తమ్ముడు తోడు లేకుండా నేను ఎలా రాగలను, నడిపించుకుని తీసుకురావటానికి కష్టం అవుతుంది కదా, అందుకే తమ్ముడు వచ్చే వరకు ఎదురు చూశాను, తమ్ముడు రావడం ఆలస్యమైంది అని చెప్పారట. అప్పుడేమో ఈ చంద్రమౌళి గారేమో సరే కూర్చోండి, స్వామివారేమో 4 గంటల తర్వాత బయటకు వస్తారని చెప్పి స్వామివారు ఉన్న వసారాలోకి ప్రవేశించారట. ముఖం కప్పుకొని ఉన్న స్వామి ఎవరు అని అడిగారట చంద్రమౌళి గారిని. నేను చంద్రమౌళిని అని సమాధానం ఇచ్చారట. ఎవరైనా దర్శనానికి వచ్చారా అని అడిగారట మహాస్వామి. అవును, మా మేనమామ కూతురు వచ్చింది, వేచి ఉండమని చెప్పా అని చంద్రమౌళి గారు చెప్తే, ఇక్కడికి తీసుకునిరా అన్నారట మహాస్వామి. స్వామివారు పడుకునున్నారు కాబట్టి వాళ్ళకి నమస్కారం చేయటానికి వీలు ఉండదు కాబట్టి వేచి ఉండమన్నారన్నమాట చంద్రమౌళి గారు. అదే విషయం మహాస్వామివారితో కూడా చెప్పారు. మీరు పడుకున్నారు కదా, అందుకే నేను వేచి ఉండమన్నాను అని. అయితే మహాస్వామివారు చెప్పారు, నేను కూర్చుంటాను, వాళ్ళని వెళ్ళి తీసుకురా అని. స్వామివారి మాటలు వినిపించి రవి అనే ఇంకొక పరిచారకులు కూడా అక్కడికి వచ్చారు. ఈలోపు వాళ్ళు కూడా లోపలికి వచ్చారు. స్వామివారికి నమస్కారం చేస్తూ ఉండగానే స్వామివారు ఆవిడని అడిగారట, తెచ్చావా అని. ఆవిడ బెత్తరపోయి చూస్తున్నారు. ఎందుకంటే మహాస్వామివారికి ఏం చెప్పలేదు కదా ఈవిడ. అసలు మహాస్వామివారిని దర్శించుకోవటం కోసమే ఆవిడ ఎప్పుడూ రాలేదు. అలాంటిది అలా అడిగేసరికి ఆవిడకి వెంటనే ఆశ్చర్యం కలిగింది. చంద్రమౌళి గారికి స్వామివారి సర్వజ్ఞత్వం తెలుసు కదా.
అప్పుడు ఈ చంద్రమౌళి గారు ఆవిడతో అంటున్నారు, అదే కలలో అడిగిన తాళిబొట్టు తెచ్చావా అంటున్నారు స్వామివారు అని చెప్పి చంద్రమౌళి గారు చెప్పినప్పుడు భోరున ఏడుస్తూ తాళిబొట్టు చంద్రమౌళి గారి ద్వారా స్వామివారికి అందజేశారట. స్వామివారు తాళిబొట్టు గుండెలపై పెట్టుకుని చేతిలో అదిమి ఉంచుకున్నారట. ఈమె భర్తకు అని చంద్రమౌళి చెప్తుంటే తెలుసు అన్నారట మహాస్వామివారు. రవిని చూసి ఒక పండు పట్టుకొనిరా అని చెబితే రవి ఒక బత్తాయి పండు తీసుకునొచ్చారు. పులుపు పండు తెచ్చావు, ఎర్రని పండు పట్టుకునిరా అన్నారట మహాస్వామివారు. అప్పుడు ఎర్రటి పండు తీసుకునొచ్చారు. చేతిలో ఉంచుకుని ఆ పండుని బొటనివేలుతో గోటితో పండు మీద గీతలు గీస్తున్నారట మహాస్వామివారు. ఇంకా ఏడుస్తూనే ఉన్న ఆమెతో, భయపడకు, స్వామివారు ఆపరేషన్ చేస్తున్నారు కదా, నువ్వు ముందు దర్శనం చేసుకో అన్నారట చంద్రమౌళి గారు. కొంచెం సేపైన తర్వాత ఆ పండుని ఆవిడ భర్తకిచ్చి, భయపడకు, ఆ వ్యాధి నెమ్మదించింది అన్నారట మహాస్వామివారు. వ్యాధి నెమ్మదించింది. ఆవిడ కన్నీళ్లతో మహాస్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ జీవితం ప్రసాదించింది మీరు, ఈ జీవితాన్ని ఇచ్చింది మీరు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ అలా ఉండిపోయారు, మహాస్వామివారు చేసిన ఆ అద్భుతాన్ని కళ్ళారా చూస్తూ. తర్వాత కొన్నేళ్ల వరకు, అంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కారు స్వయంగా నడుపుకుంటూ కాంచీపురం మహాస్వామివారి అధిష్టాన దర్శనానికి ఆయన వచ్చేవారట. ఆవిడ పట్టుబట్టలు, వజ్రాల గాజులు, దుద్దులు, ముక్కు పుడక అన్నీ వదిలేశారు. స్త్రీలకు ఒంటి మీద బంగారం ఉండకుండా ఉండరాదు అనే నియమం ఉండడం చేత నూలుతో కట్టబడిన మిగిలిన ఒక తాళిబొట్టు, సాదా దుద్దులు, చిన్న ముక్కు పుడక ధరించి ఉన్నారట. గాజుగాజులు వేసుకుని మహావిరాగిలా కాలం గడిపేవారట. నూలు చీరలు మాత్రమే ఆవిడ ధరించేవారు. తనకి ఈ జీవితం ప్రసాదించింది మహాస్వామివారే అన్న విషయం క్షణమాత్రం ఆవిడ మరిచిపోలేదట. ఒకరోజు మహాశివరాత్రికి స్వామివారు ఎదురుగా కట్టబడిన స్టేజి మీద శివరాత్రి పూజ చేస్తున్నారట. అక్కడ శివలింగం ఉండదు, ఒక విస్తరి మాత్రమే పరిచి ఉంటుంది. అక్కడ శివలింగం ఉన్నట్లుగానే నిజమైన ద్రవ్యములతో అభిషేకం జరుగుతూ ఉంటుందిట. బిల్వదళాలతో, తుమ్మెపూలతో అర్చన జరుగుతూ వివిధ ఫలాలు అవన్నీ నైవేద్యం చేయబడతాయి. రెండో కాలం పూజ ముగిసిన తర్వాత లింగోద్భవ కాల పూజ ఆరంభించబోతున్నారు మహాస్వామి. వెదురు తట్టలో ఏవో పెట్టుకునే ఆవిడ వచ్చారట. మడిలో స్వామివారి పూజా సంభావనలు అందించటానికి సిద్ధంగా ఉన్న చంద్రమౌళి గారితో మహాస్వామివారు అన్నారట, వచ్చింది నీ మేనమామ కూతురేనా అని. అంటే అప్పుడు చంద్రమౌళి గారు అవును స్వామి అంటే మహాస్వామివారు అన్నారట, ఏదో తెచ్చిందే అని. మడితో ఉండడంతో వేరొకరిని ఆ తట్ట అందుకోవలసినదిగా పురమాయించారు చంద్రమౌళి గారు. అందులో ఒకటి విభూతి ఉండలమాల, రెండవది చందనమాల. విభూది ఎక్కడ సంపాదించావు అన్నారు స్వామివారు. పశుమఠంలో కొన్నాను అని ఆవిడ చెప్పారట. పశుమఠంలో ఆవు పేడతో చేసిన పిడకలు పెద్ద గుట్టలుగా పేర్చి ఊకతో కప్పి మాస శివరాత్రి రోజో మహాశివరాత్రి నాడో విరాజహోమం చేసిన అగ్నితో ముట్టిస్తారు. అది పూర్తిగా హుతమై చల్లారడానికి వారం రోజులు పడుతుంది. ఆ పిడకలను జాగ్రత్తగా తీసి పొడి చేసి వస్త్రఘాళితం పట్టి 10 రోజులు వెన్నెలలో ఆరబెడతారు. విభూదిని అలా చేస్తారనమాట. అలా చేసిన విభూదిని ఆవిడ ఏం చేశారట, గంగ నీటితో కలిపి ఉండలు చేశారట. మరి ఎలా గుచ్చావు అని మహాస్వామివారు అడిగితే అరటి నారకి గుచ్చాను అని ఆవిడ చెప్పారు. అంటే చూడండి ప్రతి దాంట్లో ఎంత శ్రద్ధ తీసుకున్నారో. మరి చందనమాలో అని అడిగారట మహాస్వామివారు. గంగనీటితో సానపై చందనకట్ట అరగదీసి ఉండలు చేసి వాటితో దండలు చేశాను అన్నారట ఆవిడ. అవి భర్త రోగమేంటో ఎవరూ చెప్పకుండానే స్వామివారు ఆవిడికి కలలో కనిపించారు. కనిపించి పిలిపించుకున్నారు. పిలిపించుకుని జీవితాన్ని ఇచ్చారు. అలా జీవితాన్ని ఇచ్చిన ఆయనకి తెలీదా ఆవిడ ఎలా మాలలు కట్టారో? భక్తి శ్రద్ధలు ఎలా ఉంటాయో మనకి చూపించటం కోసమే అవన్నీ అడిగారు మహాస్వామివారు. చంద్రమౌళి వంక తిరిగి మడివే తీసుకురమ్మని చెప్పారట. ఆవిడికి జీవితాన్ని ప్రసాదించిన ఆ స్వామివారు ఆవిడ మీద
ఎంతో అనుగ్రహంతో ఆవిడ స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించిన ఆ మాలలు ధరించి చంద్రమౌళీశ్వర స్వామివారికి పూజ చేశారట మహాస్వామివారు. స్వామివారి కదలికలకు విభూది ఉండలలోని విభూది అంతా ఓడలంతా కమ్ముకొని మహాలింగమూర్తిగా భాసించారట. ఆ మహాతల్లి పూర్వజన్మలలో ఎట్టి పుణ్యం చేసిందో ఈ జన్మలో స్వామివారంతట స్వామివారే ఆవిడ ఆపదలో ఉన్నప్పుడు దర్శనమిచ్చి భయాన్ని పోగొట్టి పూర్వజన్మలలోని భక్తిని పునరుద్భవం చేసి అనుగ్రహించారు. మహాస్వామివారి అనుగ్రహం ఆవిడకి ఎలా వచ్చింది అంటే, మహాస్వామివారి అనుగ్రహం ఎవరికైనా రావాలి అంటే వేద పండితులను పోషించాలి, వేదాన్ని సంరక్షించాలి, వేద ఘోష జరగాలి. ఇవన్నీ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ మహాస్వామివారు ఉంటారు. నువ్వు సదాచారాన్ని పాటిస్తూ ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని పట్టుకుంటే మహాస్వామివారి అనుగ్రహం నీ మీద ఉంటుంది. నేను ఆ మధ్య ఒక వీడియో కూడా చేశాను కదా, శంకర మఠంలో శంకరాచార్య స్వామి వారి పక్కన పరమాచార్య స్వామి వారు ఉన్నట్లుగా ఒక సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది అని. కొంతమంది మూర్ఖులు దానిని విమర్శించారు. ఎప్పుడో చనిపోయిన మహాస్వామి అంట ఇప్పుడు అక్కడికి వచ్చారట అని. ఎంత వ్యంగ్యం! మహాస్వామి వారు ఎప్పుడొస్తారో తెలుసా, ఎక్కడుంటారో తెలుసా, భగవంతుడు ఎక్కడుంటాడో తెలుసా? నువ్వు సదాచారాన్ని పాటిస్తూ ధర్మాన్ని తప్పకుండా ఉంటే అక్కడ మహాస్వామి వారు వస్తారు. శంకర మఠంలో సదాచారాన్ని పాటిస్తారు. నిత్యము వేద పండితుల కోసమే అక్కడ ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ముముక్షు భవనం కడుతున్నారు అంటే వేద పండితుల కోసమే, వేదాన్ని సంరక్షించటం కోసమే. అలాంటి చోటికి మరి మహాస్వామి వారు రాకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఇది మూర్ఖులకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం చేసుకునే స్థితి కూడా ఉండదు. దౌర్భాగ్యులకి మహాస్వామి వారి గురించి తెలియదు. అందుకే ఎప్పుడో చనిపోయినా, ఎప్పుడో ప్రాణాలు వదిలిపెట్టేసిన మన కంటికి కనిపించలేదని గాలి లేదంటామా? మన కంటికి కనిపించలేదని ప్రాణవాయువు లేదంటామా? నువ్వు అనుభవిస్తున్నావుగా. భగవంతుణ్ణి అనుభవించాలి అంటే భగవంతుడు నీలో ఉండాలి. నీలో లేకపోతే ఈ దౌర్భాగ్యపు మాటలే వస్తాయి. అలాంటి దౌర్భాగ్యులు చేసిన మాటలను పట్టుకుని మనం కూడా పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. మహాస్వామివారు అంటే సాక్షాత్తు శంకరులు. శంకర నింద చేసే దౌర్భాగ్యులకి జీవితం ఎలా ఉంటుంది అనేది గరుడ పురాణం చెప్పింది. దాని గురించి కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. మనం భక్తితో పాదాలు పట్టుకోవాలే గాని మహాస్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. భగవంతుడు ఏ కోరికలైనా సరే చాలా తేలిగ్గా సంతోషంగా అనుగ్రహిస్తాడట. భక్తిని అడిగితే మాత్రం అంత సులభంగా ప్రసాదించడట. మరి ఆ భక్తునికి ఆయన ఊడిగం చేయవలసి వస్తుంది కదా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.